ఆశీర్వాదం ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను. మరొకసారి దగ్గరికి హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. విఠల గారు సాక్ష్యాలు కథలు ఎప్పుడూ ఉండవు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తన సన్నిధిలో ఉన్న వాళ్ళ పట్ల తన దృష్టిని నిలిపి ఆయన నింపడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. కానీ వాళ్ళని నింపుకొని తీసుకెళ్ళాలని మనం కూడా సిద్ధపడి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాక్ష్యం ఏంటంటే, నేను వైజాగ్ వచ్చి ప్రస్తుతానికి ఇప్పుడు చేస్తున్న జాబ్లో సంపూర్ణంగా 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. దాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను. ఈ 3 సంవత్సరాల్లో కూడా బిగినింగే చాలా గట్టి దెబ్బలు తగిలేసాయి. ఎందుకంటే జాయిన్ అయిన ఫస్ట్ వీక్ నా క్యాస్ట్ అది కనుక్కున్నారు. దాన్ని బట్టి నాకు గౌరవించారు. జాయిన్ అయిన ఫస్ట్ వీక్ కనుక్కున్న తర్వాత నేను 10-15 రోజుల్లో నేను ఏమన్నానంటే, నాకు కులం లేదండి, నేను క్రీస్తుని నమ్ముకున్నాను. సో నా కులము, నా మతము సంథింగ్ మీరు ఏదైతే కేర్ అనుకుంటారో దానికి కేర్ ఆఫ్ అడ్రస్ క్రీస్తు ఉంటారని చెప్పారు. దాన్ని బట్టి లోకం అంతా కూడా అసహించుకున్నారు. అప్పటికి మాట్లాడిన వాళ్ళు, అప్పటికి నా మొహం చూసి నవ్విన వాళ్ళు కూడా మొహం తిప్పుకుని వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అయినా సరే నేను చింతించలేదు. ఎందుకంటే నేను లోకుల కోసం రాలేదు, కానీ లోక పాపుల రక్షకుడి కోసం మాత్రమే జీవిస్తున్నాను నమ్ముతున్నాను. హల్లెలూయా. సో అట్లాగే చూశాను. వర్క్ చేస్తున్నప్పుడు ఆ వ్యత్యాసం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, నా సర్వీస్ అంతటినీ కూడా అప్పుడు నేను ఇక్కడ జాయిన్ అయినప్పటికీ నా సర్వీస్ 10 సంవత్సరాలు ఉంది. ఈ 10 సంవత్సరాలు నేను చేసి ఒక స్థాయిని సంపాదించుకుంటాం కదా, ఎవరిని జాబ్లో స్థాయికి వెళ్తారు కదా, ఒకటి నుంచి 2, 3 అలా సంపాదించుకుంటూ ఒక 10 సంవత్సరాల స్థాయికి నేను సంపాదించుకొని ఒక పోస్ట్ నేను దక్కించుకొని ఒక డెప్యూటీ ఇంజనీర్గా నేను ఒక పోస్ట్ని సంపాదించుకొని ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఆ జాయిన్ అయిన పోస్ట్ని ఎప్పుడైతే నేను ఇలాగ దేవుని కోసం ఎక్కువగా నిల్చుంటాను తెలిసిందో, నన్ను తిరిగి తీసుకెళ్ళి మళ్ళీ ఒక కూలివాణి చేశారు అనమాట. అక్కడ అందరూ కలిపి అడిగితే ఏం రీజన్స్ చెప్పారు, కూలివాణి చేశారు. చాలా బాధపడేవాడిని. ఇంత బతికి ఎంత కష్టపడి ఈ స్థాయికి వెళ్ళి తిరిగి మళ్ళీ నేను కూలి పని చేసుకోవడానికి వచ్చానంటే అనుకున్నాను. నా ఇంటికి నేను బట్టలు వేసుకొని నా డ్యూటీ చేసి నేను వెళ్తుంటే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఎలా అనిపించింది అంటే, కూలి పని చేసి వస్తున్నాడేమో అనుకునేవారు. ఎందుకంటే అలాంటి దుర్వాసన ఆ బట్టలంతా అలాంటి మురికి ఉండేదన్నమాట. అలాంటి మురికి బట్టలు చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. అందరూ అన్నారు, నువ్వు ఇక్కడ ఉన్నాం కానీ బయట ఉన్నవి బెటర్లా ఉంది, ఇక్కడ చాలా మంచిగా లేదు వర్క్, నువ్వు వెళ్ళిపోతే బెటర్, నువ్వు మా కళ్ళ ముందు ఉంటావు అనుకున్నాం కానీ ఇలాంటి స్థితిలో ఉంటావు అనుకోలేదు అని చెప్పేసి అన్నారు. నేను ఒకటే చెప్పాను, అమ్మ ఖచ్చితంగా దేవుడు పిలిపించాడు, దేవుడు ఇచ్చాడు, నేను నమ్ముతున్నాను. సో దేవుడు ఇచ్చింది ఏదైనా సరే స్టార్టింగ్ కొంచెం మనకి ఇబ్బందిగా అనిపించచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా దాన్ని మైంపరుస్తారని చెప్పాను. ఆ చెప్పిన విధంగానే ఒక 7 నెలల వరకు కూడా ఆ కూలి పని నేను చేశాను. నేను ఏ రోజు కూడా నా చదువు ఏంటి, నా స్టేటస్ ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి నేను చూసుకోలేదు. ఎందుకంటే అప్పటికి సంఘం పరిచయం కూడా మొదలుపెట్టింది. సంఘం అప్పటికే మేము పూనుకుంటున్నాం. దేవుడు కొత్త వ్యక్తులు పరిచయం చేస్తున్నారు, కొత్త వాళ్ళ జీవితాలు పరిచయం చేస్తున్నారు, కొత్త వాళ్ళ జీవితంలో ఉన్న ఇబ్బందుల్ని, పరిస్థితులను అర్థం చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. ఒక ఆత్మీయతని, ఒక ఆప్యాయతని తీసుకొచ్చారు. మాకు ఒకటేనండి, దేవుని నమ్ముకున్నందుకు మేము ఏం కోరుకుంటామంటే, ఆ ఆశీర్వాదం మా వరకు కాదు కానీ మీ వరకు చేర్చాలని మేము ఆశపడతాం అన్నమాట. సో అట్లాగే అనుకున్నాను. 7 నెలలు ముగిసిన తర్వాత ఒక చిన్న వార్ అయింది వర్క్ గురించి. దేవుడు ఆ వార్లను గెలిపించి గడిచిన 3 సంవత్సరాలకి ఒక ప్రమోషన్ ఇచ్చే టైం వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి కూడా 4 years పడుతుంది రావడానికి. బట్ దేవుడి కృపను బట్టి 3 years కన్సిడర్ చేసి ఇవ్వబోతున్న కరెక్ట్గా లాస్ట్ ఒక 2 months ముందు నా మీద లెక్కలేని అబండాలు అనమాట. చాలా దోషాలు. ఏ రకంగా అంటే, ఈ మనిషికి ఎలాగైనా సరే మనం ఎదగనివ్వకూడదు, ఈ మనిషిని టార్చర్ పెట్టిన దానికి, ఈ అబ్బాయి మీద వేసిన అబండాలకి ఈ అబ్బాయి కంపెనీ వదిలి పారిపోవాలి అనుకున్నాడు అనమాట. నేను చూశాను, చాలాసార్లు బాధపడ్డాను. ఒకటే అనుకున్నాను, నన్ను హెచ్చించేవాడు నా మేనేజర్ కాదు, నా హెచ్ఓడి కాదు. సో ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి తగిన సమయం ముందు ఇచ్చేస్తానున్నాను. ఆయనకి నాకు ఎప్పుడు కూడా 2 వాక్యాలు గుర్తొచ్చి, నా కష్టకాలంలో, నా ఉద్యోగ సమస్యల్లో ఉన్నప్పుడు, నీ కుడి పక్కన 1000 మంది పడి ఉన్నా, నీ ఎడం పక్క 10,000 మంది పడి ఉన్నా సరే నేను నిన్ను నీ కాలు జారినవని చెప్పారు. ఆ వాక్యాన్ని ఆధారంగా తీసుకొని నేను ముందుకెళ్ళాను. అట్ ద సేమ్ టైం ఆశగల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నాడు. సో ఆకాశ పక్షులు చూడండి, విత్తవు కోయవు కానీ వాటిని నేను పోషిస్తున్నాను, వాటితో పోలిస్తే మీరు బహుశ్రేష్ఠులు అని చెప్పారు. ఈ 2 మాటలను నమ్మాను. ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు భయం సరే నా జీవితాంతం కూడా నా తుది శ్వాస నేను గుర్తుపెట్టుకుని ఒకే ఒక మాట ఏంటంటే, దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడి ప్రతిసారి చెప్పే మాట అంటే, భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పాడండి. ఆ మాటను ఆధారం చేసుకుని దేవుని యొక్క విషయంలో వెళ్తున్నాను. నేను ఈరోజు నిజంగా ఈ స్థాయికి వచ్చానంటే ఖచ్చితంగా చెప్తున్నాను, సంఘం ప్రార్థనలు ఖచ్చితంగా ఉన్నాయి. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని అర్థం చేసుకుని మా కోసం ఎడదగక ప్రార్థిస్తున్నారు. మీ అందరికీ కూడా మన స్ఫూర్తిగా ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటున్నాను. మీ ప్రార్థనలు ఎంతవరకు ఫలించాయంటే, ఈ యొక్క చిన్న ఉద్యోగంగా ఉన్న నన్ను ఒక డిప్యూటీ లెవెల్ నుంచి ఇప్పుడు ప్రొడక్షన్ షిఫ్ట్ మేనేజర్గా తీసుకెళ్లారు అనమాట. దాన్ని బట్టి నేను దేవుడికి ఎంతగానో చూపిస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ విషయం నేను ఫస్ట్ మీతోనే పంచుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నా ఆత్మీయులంటే నాకు అంత రెస్పాన్సిబిలిటీ, అంత ప్రేమ ఉంటుంది.
నా ఇంట్లో వాళ్ళకి ఒక సర్ప్రైజ్గా చెప్తామని చెప్పి దాని ద్వారా ఒక చిన్న ఫ్యామిలీలో పేరు పెట్టుదామని ఆశ ఉన్నది. సో ఆ ప్రార్థన గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇటు స్థితిని ఇటు గతిని కూడా ప్రతిసారి కూడా దేవుడు నన్ను ఎనోటింగ్ చేస్తూనే ఉన్నారు. నేను ఒకటే కోరుకుంటాను, దేవుని కోసం మనం ప్రేమించడం, ప్రార్థన చేయడం, వాక్యం చేయడం ఒక లెక్క అయితే, దేవుని కోసం మనం ఉన్న స్థలాల్లో, మనం ఉన్న ప్రదేశాల్లో మనం సాక్షిగా నిల్చోవడం కూడా అంతే ముఖ్యం నేను కోరుకున్నాను. మన సక్సెస్ కారణం యేసయ్యే అని నమ్మాలి. ఈ లోకం దాన్ని చూడాలి, లోకం కూడా యాక్సెప్ట్ చేసి రావాలన్నమాట. అది నేను కోరుకున్నాను. ఇచ్చిన అవకాశం బట్టి పాస్టర్ గారికి వందనాలు. ఈ యొక్క చిన్న సాక్షిని దేవుడు దీవించండి.